హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎంఎస్ ఎక్సెల్ నుంచి మెర్జ్ సెల్స్ అనేటివి ఇక్కడ డే మంత్ ఇయర్ ఉంది. ఈ మూడు ఒకటే సెల్లో మెర్జ్ అవ్వాలి. అంటే 18th 6 months 2006 అనేది ఇక్కడే రావాలి. అలాగే మనకి కేటగిరీ కూడా అలాగే రావాలి. ఓబీసీ అని రావాలి. ఇక్కడ బీసీ దగ్గర ఓబీసీ అని రావాలి. ఓకే, ఇక్కడ డాష్లు ఉన్నాయి, అవి మెర్జ్ చేస్తే డాష్లు కూడా వస్తాయి, అవి తీసివేయాలి. ఇక్కడ వచ్చేసి ఫిల్టరింగ్ అండ్ మెర్జ్ సెల్ రెండు వాడతాము. ఇక్కడ వచ్చేసి మెర్జ్ ఎలా చేస్తామో ఇక్కడ చూద్దామండి. ఓకే, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది, షేర్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి 6 ఉంది, 7 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి 02, 07, 06 అని రావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సెల్ మొత్తాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేయండి. ఓకే, సెల్ మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే మల్టిపుల్ డేటా ఉన్నప్పుడు మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మనకి ఫార్మాట్ సెల్ను ఓపెన్ చేయాలి. Ctrl+1 క్లిక్ చేసిన కానీ షార్ట్కట్కి. ఓకే, ఫార్మాట్ సెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నంబర్స్ అని ఉంది, నంబర్స్లో ఉంది మనకి కస్టమ్ క్లిక్ చేయండి. కస్టమ్ క్లిక్ చేసి టైప్ దగ్గర మనకి 2 members రావాలి కదా, మనకి 2 రావాలి కాబట్టి కస్టమ్లో టైప్ దగ్గర మనకి ఏదన్నా తీసివేసేసి 00 పెట్టండి. 2 వాల్యూస్ వచ్చేటట్టు మనకి. ఓకే క్లిక్ చేస్తే మనకి 2 వాల్యూస్ అనేది ఇలా వస్తుంది. అంటే 0 మనకి చూపించదు. 0 చూపించాలి అనుకున్నప్పుడు ఇలా మనం చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ దీన్ని మెర్జ్ చేయాలి. మెర్జ్ చేయాలి అనుకున్నప్పుడు మనము ఫార్ములాని యూజ్ చేస్తాము. ఆ ఫార్ములా వచ్చేసి మనకి ఈక్వల్ టు కంకాటినేట్. ఓకే, కంకాటినేట్ అనేది యూజ్ చేస్తాము. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి అడ్రస్ ఆఫ్ ది సెల్ అడ్రస్ అనేది ఇస్తాము. ఓకే, level 4. ఓకే, L4 కామా డబుల్ కొటేషన్లో మనకి స్లాష్ రావాలి అనుకున్నప్పుడు డబుల్ కొటేషన్. ఓకే, స్లాష్ అనేది రావాలి అనుకున్నప్పుడు డబుల్ కొటేషన్ ఇస్తాము, లేకుంటే ఐఫోన్ అనేది. ఓకే, నెక్స్ట్ వాల్యూ అడ్రస్ కామా. ఓకే, ఐఫోన్ నెక్స్ట్ కామా నెక్స్ట్ వాల్యూ వచ్చేసి మనకి N4 క్లోజ్డ్ బ్రాకెట్, ఎంటర్ క్లిక్ చేయండి, ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇలా మనము డేట్ అనేది మనము మెర్జ్ అనేది చేసుకోవచ్చు. ఒక సెల్లో మనం చేసిన తర్వాత మనము ఆ రిమైనింగ్ అన్ని జస్ట్ డ్రాగ్ చేసుకుంటే మనకు వచ్చేస్తుందండి. ఓకే, ఇలా డ్రాగ్ చేయండి, మొత్తం వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఈ వాల్యూస్ వచ్చేసి మనకి ఈ వాల్యూస్ అన్ని మళ్ళీ నెక్స్ట్ ఎక్కడైనా మనం కావాలంటే వాటిని మనము సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ వాల్యూస్ అయితే వచ్చాయి. ఈ వాల్యూస్ని మనం ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఏంటి ఇక్కడ ఫార్ములా అనేది కనపడుతుంది. ఈ వాల్యూస్ని మనం కాపీ చేసామనుకోండి, కాపీ చేసి జస్ట్ పేస్ట్ చేసామనుకోండి, వాల్యూ అనేది ఇలా వస్తుంది. ఓకే, కాపీ పేస్ట్ చేస్తే ఇలా మనకి డబుల్ వస్తుంది. ఓకేనా, లేదు ఈ వాల్యూ అన్నా కాపీ చేసామనుకోండి, ఈ వాల్యూ కాపీ చేసినా కానీ మనకి మళ్ళీ పేస్ట్ చేస్తే అలా 3 వస్తుంది. ఓకేనా, ఇలా కాకుండా మనం ఏం చేస్తామంటే మనకి జస్ట్ మనకి ఏం కావాలి, వాల్యూ మాత్రమే కావాలి కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే కనుక జస్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసి రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ చేయండి. ఫస్ట్ Ctrl+C కాపీ చేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్ అని ఉంటుంది. ఓకేనా, పేస్ట్ స్పెషల్ అని ఉంటుంది. కొన్ని దానికి ఇక్కడే నంబర్స్ వస్తుంది, ఇక్కడ వాల్యూస్ అని కూడా వస్తాయి. ఓకేనా, పేస్ట్ స్పెషల్ని క్లిక్ చేస్తే మనకి పేస్ట్ స్పెషల్ అనేది వస్తుంది. ఇక్కడ వాల్యూస్ అని ఉంది, వాల్యూస్ని క్లిక్ చేసేసి ఓకే క్లిక్ చేయండి. వాల్యూస్ మాత్రమే వస్తాయి మనకి ఇలాగా. ఓకే, ఇక్కడ ఈ వాల్యూస్ని క్లిక్ చేస్తే మనకి వాల్యూ మాత్రమే కనబడుతుంది, కానీ ఫార్ములా అనేది కనపడదు. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనము ఎక్కడ కావాలన్నా కానీ కాపీ పేస్ట్ అనేది చేసుకోవచ్చు ఈ వాల్యూస్ని. ఓకే, ఇలా మనము డేట్ మంత్ ఇయర్ అనేది కంబైండ్ అనేది చేసుకోవచ్చు, కంబైండ్ చేయాలి అనుకున్నప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఓకే ఇది కంకాటినేట్ యూజ్ చేసి మనము చేస్తాము. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కేటగిరీ అనేది బీసీ బి ఉంది, బీసీఈ ఉంది, బీసీఏ ఉంది. ఓకే, జనరల్ ఉంది, ఎస్సీ ఉంది, ఎస్టీ ఉంది. ఇవి 4 మనకి ఇక్కడ మెర్జ్ అయిపోవాలి. అలాగే మనకి బీసీబీ ఉండకూడదు, ఓబీసీ అని రావాలి. ఓకేనా, జనరల్ దగ్గర మనకి
ఓసీ అని రావాలి. ఓకే, ఎస్సీ ఎస్టీ కామన్గా ఉంటుంది. ఓకే, చూద్దాం అదేంటో ఇప్పుడు. ఈక్వల్ టు సేమ్ కంకాటినేటే సెల్ అడ్రస్ కామా కొటేషన్ నెక్స్ట్ సెల్ అడ్రస్ కామా నెక్స్ట్ సెల్ అడ్రస్ ఎక్స్ x4 కామా డబుల్ కొటేషన్ కామా y4. ఓకే, క్లోజ్డ్ బ్రాకెట్, ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఓన్లీ బీసీబీ ఉంది కాబట్టి బీసీబీ వచ్చింది. ఐఫోన్స్ కూడా వచ్చాయి, 2 ఐఫోన్స్ 1 ఐఫోన్. ఓకేనా, సరే వాటిని కూడా రిమూవ్ చేద్దాం. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే సేమ్ ఫార్ములా అనేది కనబడుతుంది. ఓకేనా, ఇప్పుడు మనము దీన్ని డ్రాగ్ చేద్దాం. డ్రాగ్ చేస్తే అన్నీ మెర్జ్ అయిపోతాయి. ఫస్ట్ డ్రాగ్ చేయండి, మెర్జ్ చేసుకున్న తర్వాత మనము దాన్ని చూడొచ్చు అన్నమాట. ఓకే, మెర్జ్ అయిపోయింది. మెర్జ్ అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేయమన్నాను నేను, జస్ట్ వాల్యూస్ కావాలి. మనకి వాల్యూస్ కావాలంటే జస్ట్ కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ నెక్స్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్ను ఓపెన్ చేసి వాల్యూస్ను, ఓకే, వాల్యూస్ మాత్రం వస్తాయి. వాల్యూస్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనము ఫిల్టరింగ్ అనేది చేయాలి. ఓకేనా, ఇక్కడ వీటికి మనం ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేయాలి అనుకోండి, జస్ట్ ఈ కాలాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి డేటాలోకి వెళ్ళేసి ఫిల్టర్ అని ఉంటుంది, ఫిల్టర్ని క్లిక్ చేయండి. ఫిల్టర్ ఆప్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఫిల్టర్ ఆప్షన్ దగ్గర మనము క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ అన్నీ కనబడతాయి. సెలెక్ట్ ఆల్, అన్ని సెలెక్ట్లో ఉన్నాయి కాబట్టి దీన్ని తీసివేయండి. తీసివేసేసి జస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మనకి ఏం కావాలి ఇప్పుడు, ఇక్కడ ఓన్లీ ఎస్సీ అనుకోండి. ఓకేనా, ఓన్లీ ఎస్సీ. ఎస్సీ కావాలి అనుకుంటే ఓన్లీ ఎస్సీ, ఎస్సీని క్లిక్ చేయండి. వెయిట్, ఓన్లీ ఎస్సీ. ఓకే, ఓన్లీ ఎస్సీ వచ్చింది. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే జస్ట్ ఎస్సీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి జస్ట్ మనం డ్రాగ్ చేయండి ఇది. ఓకే, అంటే మొత్తం ఎస్సీ వాళ్ళు మాత్రమే. ఓకే, ఎస్సీ వచ్చింది, ఎస్సీ డ్రాగ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఓన్లీ బీసీఏ, బీసీబీ, నెక్స్ట్ డీహైలైట్ చేయండి, ఓన్లీ బీసీ, బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ ఉందనుకోండి. అన్ని ఎన్ని ఉన్నాయో అన్ని. ఓకే, ఓకే క్లిక్ చేయండి. బీసీబీ ఇలా వస్తాయి. మనకి ఏం కావాలి, ఇక్కడ ఓబీసీ అని రావాలి. ఓబీసీ, ఓబీసీని మొత్తాన్ని జస్ట్ డ్రాగ్ చేయండి. ఓకే, డ్రాగ్ చేసి వదిలేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి, జనరల్ ఉంది. ఓకేనా, జనరల్ మాత్రం క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ జనరల్ దగ్గర మనకి ఓసీ రావాలి. ఓసీ అని క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఓసీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి మిగిలినవి ఏమైనా ఉన్నాయేమో చూడండి ఒకసారి. ఎస్టీ ఉంది. ఓకే, బీసీఏ కూడా ఉంది. ఎస్టీ, బీసీఏ క్లిక్ చేశాను. బీసీఏ కూడా మనకి ఓబీసీ రావాలి. ఓకే, అంటే అక్కడ మిస్ అయినాయి కొన్ని సిస్టమ్స్లో. ఏంటంటే మనకి ఓఎస్లో మొత్తం జస్ట్ సెర్చ్ బటన్ ఉంటుంది, సెర్చ్ చేసినా మనకి సరిపోతుంది. ఎస్టీ అంటే ఎస్టీ అని వస్తుంది. ఓకే, ఓబీసీ అంటే బీసీ, బీసీ అంటే బీసీ అని కొడితే అన్నీ వస్తాయి. ఓకే, అన్నీ అయితే ఇప్పుడు అరేంజ్ చేసాము. చేసిన తర్వాత ఇప్పుడు ఫిల్టర్ను మనము సెలెక్ట్ ఆల్ క్లిక్ చేయండి. ఆల్ క్లిక్ చేసేసి ఓకే క్లిక్ చేయండి, మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా,
ఇప్పుడు ఓబీసీ అని మొత్తం వచ్చేసింది. ఎక్కడికి కావాలో ఎస్సీ వచ్చింది. ఇక్కడ చిన్న ఐకాన్స్ డాష్ ఉన్నది కదా, ఆ డాష్ కూడా మనం తీసివేసాం అనమాట. సింపుల్ ట్రిక్ అనమాట ఇది. ఫిల్టరింగ్ చేసే విధానం మనకి తెలిసి ఉండాలి ఫస్ట్. ఓకే, ఇలా ఉంటే కనుక మనకి ఎంత డేటా అయినా కానీ మనం ఈజీగా సాల్వ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, ఈ డేటాను మనం కావాలంటే ఎక్కడైనా మళ్ళీ పేస్ట్ అనేది చేసుకోవచ్చు. అంటే ఒక డేటాని ఇలా ఇచ్చినప్పుడు దాన్ని కన్వర్ట్ చేయడం అనేది మనకి ఈజీగా మెథడ్ అనేది ఉంది. ఆ మెథడ్ని ఇది ఫాలో అవ్వండి. ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, బై బాయ్.